హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం అందుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా అకౌంట్లను చెక్ చేసుకోవటం, బ్యాంకులకు వెళ్ళి మాకు రైతు బంధు పడ్డదా, రైతు భరోసా పడ్డదా అని కనుక్కోవాలనే అత్యాశకి ఆశకి మధ్యలో అలుగుమిలుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మొత్తానికి రైతు భరోసా డబ్బులకి సంబంధించి శుక్రవారం 31వ తారీఖు 2025 జనవరి నెలలో ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేసింది, జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 రూపాయల రైతు బంధుని రద్దు చేసి 7,500 రూపాయల రైతు భరోసాని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయితే ఇది కాలక్రమేణా గతంలో 2024లో రైతు భరోసా 7,500 అని చెప్పి విన్నాక కూడా జనవరి 4, 2025లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 6,000గా కుదించి నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ 6,000కి సంబంధించిన పథకం జనవరి 26వ తారీఖు నాడు ప్రవేశపెట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 621 గ్రామాలను ఎంపిక చేసుకొని ఇందులో 533 గ్రామాలలో సుమారుగా 569 కోట్ల రూపాయల నిధులను రైతు భరోసాకి కేటాయించింది. అయితే ఇది ఎప్పుడు అంటే 27వ తారీఖు 26వ తారీఖు మధ్యలో 12 గంటల నుండి 27వ తారీఖు 7 గంటల మధ్యలో జరిగిందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా నిధులు జమ కానట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన వివరణ చూపిస్తాను, చూడండి. టిక్ టిక్ అంటూ రైతు భరోసా రైతుల ఖాతాలలోకి నగదు జమ దాదాపుగా 4,41,000 మందికి 569 కోట్ల సాయం అందింది. ఆత్మీయ భరోసాకి సంబంధించి 10 కోట్ల రూపాయలు 561 మండలాలలో 577 గ్రామాలలో లబ్ధిదారులకి నిధులు అందించారని చెప్పేసి సమాచారాన్ని అయితే ఇచ్చారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 72,000 మందికి అందాయని కూడా అప్డేట్ ఇచ్చారు. అయితే జిల్లాల వారీగా కూడా మొట్టమొదటి స్థానంలో నల్గొండ జిల్లాకి 46 కోట్ల రూపాయలు అయితే, ఇటు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా 46 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాలకు సంబంధించి 39 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ వాస్తవ లెక్కలు మీకు చూపిస్తాను, వినండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,52,00,000 ఎకరాలు ఉన్నాయన్నమాట. 1,52,00,000 ఎకరాలు, సుమారుగా 1,50,00,000. ఈ 1,50,00,000లో 20,00,000 ఎకరాలకి రైతు భరోసా పథకంలో మార్పులతో ఇవి అంటే పంట సాగుకి వినియోగంలో లేనివిగా గుర్తించి తీసివేయబోతున్నారనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. కానీ ప్రభుత్వం మొన్న కేవలం 9 లక్షల ఎకరాలకే ఇచ్చింది. 1,20,00,000 ఎకరాలలో 9 లక్షల ఎకరాలలో 4 లక్షల మంది రైతులకే నిధులు జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ₹1 అంతా కూడా రైతు భరోసా అనేది రైతుల ఖాతాలలోకి జమ కాలేదని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నాను. అయితే రైతు భరోసాకి సంబంధించి ఈ 12,000 రూపాయల ఎకరాకి ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయంటే, ఈ నిధులను ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 1,50,00,000 ఎకరాలు అన్నానో, ఈ 1,50,00,000 ఎకరాలలో పూర్తి స్థాయిగా ఒక నివేదికను ప్రభుత్వం సమర్పించినాక జమ చేయడానికి సిద్ధపడుతుంది. అంటే పలానా ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న 10 ఎకరాలు నిజమైన పంటకి సాగయ్యేనా అనేది ఈ 1,52,00,000 సర్వే నిర్ధారణ అయిన తర్వాతనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ సర్వే 4-5 రోజుల పాటు కొనసాగుతుందనే సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో బహుశా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలోకి జమ కావడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఇవైతే వివరాలు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. ధన్యవాదాలు.